రామాయణంలోని కిష్కింధకాండలో వాలి సుగ్రీవుల గురించిన ప్రస్తావన ఉంటుంది. వీరిరువురు పార్వతీదేవి శాపానికి గురై స్త్రీగా మారిన ఒక పురుషుడికి జన్మించారని చెబుతూ ఉంటారు. మరి పార్వతీదేవి శాపం ఎందుకు పెట్టింది? అసలు వాలి సుగ్రీవుల జన్మరహస్యం ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వృక్షరజుడు అనే ఆదిమ వానరుడు బ్రహ్మ యొక్క కంటినీరు నుండి జన్మించాడు. ఒకసారి కాంచన పర్వతంపై ఉన్న శిఖరంపై కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉంటాడు. అలా యోగనిద్రలో ఉన్న బ్రహ్మదేవుడికి తనకు తెలియకుండానే కంటి నుండి నీరు రావడం మొదలైంది. ఇక బ్రహ్మ తన కంటినీరు తుడుచుకుంటూ ఉండగా ఆ చేతి స్పర్శకి వృక్షరజుడు అనే వానరుడు జన్మించాడు. అలా జన్మించిన వృక్షరజుడు అడవిలో దొరికే పళ్ళు ఫలాలను తింటూ అక్కడే తిరుగుతూ ఉండేవాడు. అలా ఒకరోజు తిరుగుతూ అలసిపోయిన వృక్షరజుడికి దాహం వేయడంతో నీటి కోసం ఓ కొలను దగ్గరికి వెళ్ళాడు.